2029లో జరిగిన ఇంతకన్నా రెట్టింపు సీటుతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది క్లారిటీ. ఈ క్లారిటీ తెలిసి కేటీఆర్ అంటున్నాడు ఇది కాదు ఇక మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని తెలిసి ఇవన్నీ కూడా గ్రామాలకు తెరదీస్తా ఉన్నారు. కేటీఆర్ అంటున్నాడు నిధులు ఇక్కడి నుంచి అక్కడికి పోవడం తప్ప అక్కడి నుంచి నిధులు రావడం. ఎవరన్నారు? రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? ఏం మాట్లాడుతున్నాడు కేటీఆర్? 10 జరిగిన కరప్షన్ లెక్కలు దిద్దామా? రాహుల్ గాంధీ గారికి చాలా మందికి తెలియదు. రాహుల్ గాంధీ ఒక త్యాగధనుడు. డబ్బు ధ్యాస ఇంకేతర ధ్యాసలు లేవు. నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు. ఎవరైనా గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ఒకటి 10 సార్లు ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడే ముందు రాహుల్ గాంధీ ఒక త్యాగము, ఆయన సాక్రిఫైస్ చేయాలి, ఆయన పోరాడుతున్న తీరు అని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం కొట్టాడుకుందాం మన లెవెల్లో. రాహుల్ గాంధీ లెవెల్ని విమర్శించేంత స్థాయి మీది కాదు. అది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా తీసుకున్న ఏ నిర్ణయమైనా కోఆర్డినేషన్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాతనే తీసుకోవాలని ఇప్పుడు కాంగ్రెస్లో ఒక విధానపరమైన నిర్ణయం. మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఎప్పుడన్నా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు కోఆర్డినేషన్ కమిటీ డిస్కషన్ పెడితే కొన్ని ఆలోచనలు ఎక్స్ట్రాగా వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్న ఆలోచనకి నా ఆలోచనకి మెరుగైన ఆలోచన ఉండొచ్చు. అక్కడ సీనియర్లు ఇంకేదైనా మెరుగైన ఆలోచన పంచుకోవచ్చు. దాని ద్వారా కొంత మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అలాగా అని చెప్పేసి రోజు సీఎం గారు కోఆర్డినేషన్ పర్మిషన్ తీసుకునే కార్యక్రమాలు కోరు. సీఎం ఈజ్ అట్ లిబర్టీ. ముఖ్యమంత్రి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి కోఆర్డినేషన్ కమిటీ చర్చ పెడతారు. నేను ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కోఆర్డినేషన్ కమిటీకి ఏం పని ఉంటుంది? ఏదైనా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ శాంక్షన్ చేస్తారు, ప్రచారం చేసేది ఉంది, లాంచ్ చేసేది ఉంది, మంచి చెడు చర్చించుకుంటాం, తప్పేముంది? అది ఒక రివాజ్. ఇప్పుడు కాదు, కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నట్టు రివాజ్ అది. వారు కూడా వారి ఆలోచన పెడతారు, మా ఆలోచనలు పెడతాం, దాంట్లో మెరుగైన ఆలోచనకి క్రోడీకరించు అది మిక్స్ చేసుకుంటాం, శిఖరణ చేసుకుంటాం. తద్వారా ప్రజలకి ఏదైతే మేలు ఉంటుందో ఆ నిర్ణయం బయటకు వస్తుంది. ఇది కేసీఆర్ లాగా నియంత ఏకఛత్రాధిపతి పార్టీ కాదు మాది. ముఖ్యమంత్రి గారు కూడా పార్టీని గౌరవిస్తారు. మేమంతా మా ముఖ్యమంత్రికి గౌరవిస్తాం. ఇది మా పద్ధతి. ఇది పార్టీ ప్రభుత్వం వేరువేరా ఒకటి? ఎవరున్నారు వేరువేరని? ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వము? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ ముఖ్యమంత్రి? ఈజ్ ఎ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. అది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారేమో. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినాడు. ఆనంద పరిస్థితుల్లో ఆయన పీసీసీ ప్రెసిడెంట్ చేయడం వల్ల మాకు కలిసి వచ్చింది. దానివల్ల ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు కలిసి హైకమాండ్ కలిసి ముఖ్యమంత్రి చేశారు. కాంగ్రెస్ పార్టీలో అయినారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. పార్టీ మారుతాడు. ఇది చౌకబారు విమర్శలు, చౌకబారు. మీరు మీ ఇంట్లో కుంపటి సక్కలేక ఒకరేమో బీజేపీ వైపు చూస్తున్నాడు, ఒక ఆమె ఆల్రెడీ నిష్క్రమించేసింది. ఈయన ఏకాకాయ పరుస్తుంది కేటీఆర్ గారు. మీరు చక్కబెట్టుకోలేక మా గురించి మాట్లాడతారు. ఇది మోస్ట్ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారో అది అవివేకం అవుతుంది. వీ హ్యావ్ లిబర్టీ, వీ హ్యావ్ డెమోక్రాటిక్ సిస్టమ్ టు రన్ ది గవర్నమెంట్. ఆ పద్ధతి నడుస్తుంది. థ్యాంక్ యూ. తిరుగుదాము. కోర్టులు కొత్త కాదు, హరీష్ రావు కొత్త కాదు, నాకు కొత్త కాదు. 83లో నేను జిల్లా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి. ఇవాళ 2026 అంటే ఎన్నేళ్ళు? 43 ఏళ్ళ చరిత్రలో ఎన్నో కేసులు ఉన్నాయి, ఇంకా నడుస్తున్న కేసులు ఉన్నాయి. సింగూరు ఉద్యమం జరిగినప్పుడు నేనే లీడ్ చేశా. 12 ఏళ్ళు నడిచింది కేసు. తిరుగుతాము, వారు తిరుగుతాను, మేము కూడా తిరుగుతాము. తప్పు ఉంటే, నేను తప్పు మాట్లాడి ఉంటే, ఆయన పోయినట్టు పోకుంటే నేను పోయినట్టు చిత్రీకరించుంటే, నేను ఫేక్ టికెట్లైనా ప్రొడ్యూస్ చేసి ఉంటే అది నేరం కింద వస్తుంది, తప్పదింకి వస్తుంది. నేనే ఆయన గురించి చెడుగా మాట్లాడలే, దిగజారుడు భాషలు ఎంతకన్నా మాట్లాడలే. మీరు చాలామందికి తెలుసు. నేను ఎప్పుడు కూడా ఈవెన్ కేసీఆర్ గారిని కూడా ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాననే మాట చాలా సందర్భంలో చెప్పాను. మొన్న నవ తెలంగాణ మీటింగ్లో చెప్పాను కేటీఆర్ గారితో. మీరు కొంత ముఖ్యమంత్రి పట్ల వాడే భాష మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు వ్యక్తిగతంగా ఏమున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆనాడు కేసీఆర్ గారు మా పార్టీకి పోకపోయినా ముఖ్యమంత్రిగా వారికి కోసం గౌరవం ఇచ్చాం. ఉద్యమంలో ఆయన ముందుండి పోరాడు, ఆయనకి కోసం గౌరవం ఇచ్చాం. ఈరోజు కూడా వారి పట్ల మేము చెడుగా మాట్లాడము. మీరు భాష దిగజార్చి మాట్లాడి మళ్ళీ మమ్మల్ని ప్రొవోక్ చేసి మేము మాట్లాడే విధంగా చేసి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఈ అరవింద్ మాటలు నీటి మూటలు. ఆయనకు ఒక అరవింద్ గారి గురించి చెప్పేందుకు పాపం అని. అరవింద్ గారు ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ ఫాదర్ ఏంది, వాళ్ళ తాత ఏంది, మాకంతా తెలుసు కదా.
నేను డి శ్రీనివాస్ దగ్గర శిష్యరం చేసినోడిని. నేను ఎన్ఎస్సీ జిల్లా ప్రజనప్పుడు వీళ్ళు సంకకెచ్చ పిల్లలు అరవింద్ సంజయ్ గారు. మాట్లాడే ముందు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. మీ తాత హైట్ ఉండో లేదో తెలియదు, నీకు హైట్ వచ్చింది అంతే కదా. ఒకరు పొడుగా ఒకరు పొట్టిగా ఎట్లా పుడతారు? భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. నేను పొట్టిగానే పుట్టాను, లాల్ బహదూర్ శాస్త్రి కూడా పొట్టిగానే పుట్టాడు. దేశాన్ని ఏరలేదా? హైట్ల గురించి వెయిట్ల గురించి ఎందుకు మాట్లాడుకోవడం? అదే కదా. హైటు వెయిట్ కాదేడ సమస్య. పరిపాలన దక్షత ఉందా లేదా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందా లేదా, మా నుంచి తప్పిదాలు జరిగినప్పుడు ఎస్ ఇగో ఫలానా తప్పిదం నీతో జరుగుతుంది చెప్పండి, మేము మాట్లాడుకుంటాం. నేను ముఖ్యమంత్రి గారు మా సీనియర్లంతా విశ్లేషణ చేసుకుంటాం, ఫలానా చోట తప్పవుతుందో సరిదిద్దుకుంటాం. అల్టిమేట్ ప్రజలు కోరుకున్నదే చేయాలి, మేము ఆ రకంగా సరిదిద్దుకుంటాం. మాకేం బేషాలు లేవు. మీరు రాంగ్ భాష వాడి అరవింద్ అట్లే మాట్లాడతాడు, ఆ బండి సంజయ్ అట్లే మాట్లాడతాడు. ఈ పాపం ఈ మధ్యన మా ఈటల రాజేందర్ కొంత సాఫ్ట్గా ఆయన కూడా దిగాలు చేశారు, ఆయన భాషలోకి లాగేశారు వీళ్ళు. కేసీఆర్ అట్లే మాట్లాడతాడు, కేటీఆర్ అట్లే మాట్లాడతాడు. విమర్శించుకుందాం. మీకు ఇవాళ ప్రజలు ఇచ్చిన స్థానం విమర్శించే స్థానం, మాకు ప్రజలు ఇచ్చింది పాలించే స్థానం. మేము పాలించే క్రమంలో తప్పులు జరిగితే మాకు ఎత్తి చూపండి, బరాబర్ చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. తప్పులు సరిదిద్దుకోవడానికి అవసరం అనుకుంటే ఒక మెట్టు దిగడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ మాకు భేషజం లేదు. ఒక స్టెప్ దిగాలనుకున్నప్పుడు దిగుతాం కూడా.